రాజమౌళి సినిమాలో హీరో ఎంత పవర్ఫుల్ గా ఉంటారో విలన్ కూడా అంతే ధీటుగా కనిపిస్తారు. ఇప్పుడు మహేష్ బాబుతో తీస్తున్న వారణాసిలో విలన్ పాత్ర కోసం మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ను ఎంచుకోవడమే ఒక పెద్ద సంచలనం. రీసెంట్ గా హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ తన పాత్ర గురించి పంచుకున్న విషయాలు చూస్తూ ఉంటే జక్కన్న ఈసారి ఒక విభిన్నమైన విలనిజాన్ని మనకు పరిచయం చేయబోతున్నారని అర్థమైపోతుంది. అసలు ఈ కుంభ పాత్ర వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో పృథ్వీరాజ్ మాటల్లోనే బయటపడింది. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే ఒక క్రూరమైన విలన్ పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఈ క్యారెక్టర్ గురించి ఆయన మాట్లాడుతూ ఇది కేవలం మంచి లేదా చెడు అనే కోణంలో ఉండదని చెప్పారు. తన కెరియర్ లోనే అత్యంత అన్ప్రెడిక్టబుల్ గా సాగే క్యారెక్టర్ ఆర్క్ దీనికి ఉందని ఆయన వివరించారు. అంటే విలన్ చేసే పనులు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరు ఊహించలేరన్నమాట. తన నిజ జీవితానికి ఏ మాత్రం సంబంధం లేని ఇంతటి డార్క్ రోల్ చేయడం ఒక పెద్ద ఛాలెంజ్ అని పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పుకొచ్చారు. రాజమౌళి డైరెక్షన్ స్టైల్ గురించి కూడా పృథ్వీరాజ్ ఆసక్తికరమైన కమెంట్స్ చేశారు. జక్కన్న సెట్స్ లో నటీనటులు ఎప్పుడు కూడా కంఫర్ట్ గా ఫీల్ అవ్వరు. ఎప్పుడు కూడా ఏదో ఒక ఛాలెంజ్ ఇస్తూ నటులను ఉక్కిరి బిక్కిరి చేస్తూనే ఉంటారని, ఆ ఒత్తిడి వల్లే నటుల నుంచి బెస్ట్ అవుట్పుట్ వస్తుందని ఆయన తెలిపారు. ఎక్కడా కూడా రిలాక్స్ అవ్వకుండా నిరంతరం శ్రమిస్తేనే రాజమౌళి మార్క్ పర్ఫెక్షన్ వస్తుందనేది పృథ్వీరాజ్ మాటలను బట్టి స్పష్టమైపోతుంది. సినిమాలో కుంభ గెటప్ కూడా చాలా విభిన్నంగా ఉండబోతోంది. టెక్నాలజీతో కూడిన ఒక అధునాతనమైన వీల్ చైర్, అలాగే డాక్టర్ ఆక్టోపస్ తరహాలో ఉండే రోబోటిక్ చేతులతో పృథ్వీరాజ్ లుక్ చాలా భయానకంగా ఉంటుందని టాక్. ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకు చూడని ఒక సైకో విలన్ గా ఈ కుంభ పాత్రను రాజమౌళి డిజైన్ చేశారట. కేవలం కళ్ళతోనే భయపెట్టే ఈ విలనిజం సినిమాకి ఒక పెద్ద హైలైట్ కానుందని సినీ వర్గాలు అంటూ ఉన్నాయి. ఇన్ని గ్రాఫిక్స్, భారీ సెట్లు ఉన్నా సరే రాజమౌళి మాత్రం నటుల ఎక్స్ప్రెషన్స్ కే మొదటి ప్రాధాన్యత ఇస్తారట. ఒక నటుడు నిజాయితీగా ఇచ్చే క్లోజ్అప్ షాట్ కంటే పవర్ఫుల్ విజువల్ మరొకటి ఉండదని జక్కన్న నమ్ముతారని పృథ్వీరాజ్ చెప్పారు. అందుకే ఎంత పెద్ద యాక్షన్ సీన్ జరుగుతున్నా కూడా నటుడి ఫేస్ లోని చిన్న మార్పును కూడా క్యాచ్ చేయడానికి రాజమౌళి చాలా సమయం కేటాయిస్తారట. అలా ప్రతి సీన్ పక్కాగా వచ్చే వరకు వదిలిపెట్టరని పృథ్వీరాజ్ వెల్లడించారు. ఇక వారణాసిలో రుద్రకు పోటీగా నిలిచే ఈ కుంభ పాత్ర బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి. పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి టాలెంటెడ్ నటుడు విలన్ గా మారడం ఈ సినిమాపై ఉన్న క్యూరియాసిటీని మరింత పెంచింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కాబోతున్న ఈ గ్లోబల్ అడ్వెంచర్ లో హీరో విలన్ మధ్య జరిగే ఆ మైండ్ గేమ్ ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.